కవచాన్ని ధరించుకోండి. పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇప్పటిదాకా చాలా ధరించుకున్నావు నీవు, కానీ సర్వాంగ కవచం నీలో లేదేమో. ఒకవేళ కొంతమంది సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉన్నా ఒకవేళ ఆ సర్వాంగ కవచాన్ని సరిగా ఉపయోగించట్లేదేమో. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆయుధం ఇచ్చినప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఆయుధాన్ని ఏం చేయాలి? వాడాలి. అంతేగాని ఆయుధాన్ని లోపల దాచిపెట్టేసి ఎవరొస్తాడు రండి అంటే ఏమంటారు? వచ్చేసాక తీసుకుని వెళ్ళిపోతారు. నేను ఎందుకంటే నువ్వు ఆయుధం వాడట్లేదు కాబట్టి. లేఖనం సెలవిస్తా ఉంది, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మీ దగ్గర ఉంది. దాన్ని ఏం చేయాలి? మీరు ఉపయోగించాలి. దేవుని వాక్యం ఉపయోగించాలి. యేసు ప్రభు వారు శోధించబడినప్పుడు, అపవాది ద్వారా శోధించబడినప్పుడు ఆ వాక్యం అనే ఖడ్గమును ఏం చేశాడు? ఆయన ఉపయోగించారు. ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావా? శక్తివంతులుగా అవ్వాలి అంటే ఈ సర్వాంగ కవచాన్ని ఎవరిస్తారంటే బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడే అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చాడు మనకి. రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరు, సమాధాన సిద్ధ మనసు వలన కలిగే ఆ సిద్ధ మనసు అనే జోడు దేవుడు మనకి ఇస్తున్నాడు. సువార్త మరియు సమాధానం అనే జోడు. Miraculous power from God, that's called dunamis. ఆ తర్వాత సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచంలో అన్నీ ఉన్నాయి, కానీ వెనుక తట్టున ఏమీ ప్రొటెక్షన్ లేదు. చెప్పండి, వెనుక తట్టున ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అంటే అర్థం ఏంటంటే సర్వాంగ కవచం ధరించుకున్న ప్రతి ఒక్కడు ముందుకే సాగిపోతాడు, కానీ వెనుతిరిగి ఏం చేయకూడదు? పారిపోకూడదు. ముందుకే మన ప్రయాణం. మన ముందున్న బహుమానాన్ని చేరుకోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకున్నట్లుగా మన ముందున్న ఆ బహుమానాన్ని పొందుకోవడానికి మనం ముందుకు సాగిపోతున్నామా? సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. ఈ మూడింటిలో మనల్ని మనం సరి చేసుకోగలిగితే, దేవునికి సంపూర్ణంగా సమర్పించగలిగితే మన ఆంతర్య పురుష